లేదంటే ఛాలెంజింగ్‌గా తీసుకొని చేసారా? ఎందుకంటే స్క్రీన్ మీద మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ యాక్షన్ ఎపిసోడ్స్. యాక్చువల్లీ అది ఫస్ట్ డే అదే షూట్ చేశా. ఫైట్ సీక్వెన్స్. సో, కొంచెం ఇబ్బంది కాదు. కొంచెం ఛాలెంజింగ్‌గా అయింది. కానీ ఐ థింక్ ఆ ఫైటర్స్ అయినా మనం ప్రాక్టీస్ కూడా చేసా. సో, ఇట్ వాస్ యాక్చువల్లీ కంఫర్టబుల్. దానికి సంబంధించి మీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది కదా యాక్షన్ బ్లాక్‌కి. సో, మీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఐ థింక్ ఫైట్ సీక్వెన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నాం అండ్ చాలా కాంప్లిమెంట్స్ ఉన్నాయి. సో అనంత్ గారు అంటే పిక్చర్ మొత్తం మీ షోల్డర్స్ మీద వెళ్ళిపోయింది. అంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. అంటే ఒక రైటర్ లాగా సాఫ్ట్‌నెస్, ఒక వారియర్ లాగా టఫ్‌నెస్ రెండిటిని కనగలిపి ఒక ఫెమినిజంని పీక్స్‌లో చూపించారు క్లైమాక్స్‌లో అంటే. మీ జర్నీ కూడా మీ క్యారెక్టర్ జర్నీ కూడా చాలా ఇన్స్పిరేషన్‌గా ఉంది. మీ క్యారెక్టర్‌కి మీకేమైనా రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? నా క్యారెక్టర్‌కి అండ్ శృతి అయోధ్య క్యారెక్టర్ గురించి చెప్తున్నావా? చాలా ఐ థింక్ చాలా స్పేస్‌లో కొంచెం థింగ్స్‌లో వి ఆర్ కొంచెం కనెక్టెడ్. కొంచెం కొంచెం చెప్పండి. ఐ థింక్ రైటర్ కాకుండా రైటర్ కాకుండా ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ సో కనెక్టెడ్. మీరు కూడా ఫోన్ వాడరా? వాడతా.